మీరు తింటే బతుకుతారు, కంటే పెరుగుతారు. ఇన్ని మాటలు చెప్పింది ఎందుకంటే మీరు బాగుండాలి అని. ఇది దృష్టిలో పెట్టుకోండి. మనందరం ఒక్క మంత్రం చెప్పి ముగిద్దాం. ఏమన్నా చెప్పాలా? ఏం చెప్పాలా? ఏం చెప్పను? నువ్వు చెప్తావా నేను చెప్పనా? చెప్తావా? చెప్పు, పుచ్చుకో, చెప్పు. గర్జించినంత మాత్రాన, మొరిగినంత మాత్రాన కుక్క పులి కాదు. పులి పులే, సింహం సింహమే, గ్రామ సింహం గ్రామ సింహమే. మా దేశాన్ని కొల్లగొట్టి, మా ధనాన్ని కొల్లగొట్టి, మా ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చిన మీరు హీరోలు ఎక్కవుతారా? మీలాంటి పందులతో పోరాడి గెలిచిన ఓ శివాజీ చెప్పాలి వాళ్ళు హీరోలు. మా దేశాన్ని దోచుకోవడం వాడు ఔరంగజేబ్ కావచ్చు, వాడిని చెప్పి నింపుకున్న ఇంకొక డాబు సింహం ఎవడన్నా కావచ్చు. వాడెవ్వడు మాకు హీరో వాడు. వాడు మా సొమ్ము కొల్లగొట్టి మా తల్లుల మానవుల ప్రాణాలు తీసిన లక్ష్మణ్ వాడు. వాడెప్పటికీ మా హీరో వాడు. హీరో అంటే శివాజీ, హీరో అంటే నేతాజీ, హీరో అంటే భగత్ సింగ్, హీరో అంటే శంభాజీ. అచ్చ బాబోయ్, ఏంటి నా వీడియో చూసేసి అది 2-3 మిలియన్స్ మంది చూశారు. బంగారు తల్లి పదే చెప్పేసేవరా, ఇది నాదే. ఎక్కడ చెప్పింది చెప్పలేదు? మా దుతి బంగారు కొండ, నేను ఆ డైలాగ్ చెప్పింది గోల్కొండ, నువ్వు చల్లకొండ. చాలా హ్యాపీగా బంగారు తల్లి డ్రాయింగ్ చెయ్యి. నన్ను అందరూ ఈ మంత్రం చెప్పాక 100 సమర్పణ చేస్తారు. అలాగే ఇక్కడ మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్టాల్ ఉంది. అక్కడ మన సాహిత్య పుస్తకాలు ఉంటాయి, కొనుక్కుని చదవండి, దేశభక్తి పెంచుకోండి. అలాగే ఇస్కాన్ వారి పుస్తకాలు, కృష్ణభక్తి పెంచుకోండి. మన ధర్మాన్ని కాపాడుకుందాం, హిందువులుగా మనం కలిసి ఉందాం. అందరూ ఈ మంత్రం చెబుదాం. చెప్పండి నాన్న. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, కృష్ణుడి మీద నవ్వు వస్తుంది. చెప్పండి. నారాయణ నారాయణ. ఈ పాలమూరుతో తలనొప్పి ఏంటంటే అందరూ చెప్పట్లేదు. అందరూ తినాలి, అందరూ అనాలి, అందరూ వినాలి. చెప్పండి. నారాయణ నారాయణ. సమానమైన వాయిస్తూ రావాలి. నారాయణ 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 అనుకోరాదా. నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు భోజనం తెలుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను అనుసు, మీ కంట్రోల్ తెలుసు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, పాలమూరు భక్త బృంద గోవింద, పాలమూరు బాలభక్త గోవింద గోవింద.
గోవింద. మనం ఇన్ని కబుర్లు, ఇన్ని విషయాలు, ఇన్ని ముచ్చట్లు చెప్పుకున్నామంటే మనకి మధ్యలో ఎవరున్నారు? మైకు. కాబట్టి మైక్ ఆయన బాగుండాలిగా. మైక్ ఆయన పేరేంటండి? ఓహో, చూడండి, మన వెనకాల ఉన్నవాడు విట్టు, ఈ మైక్ ఆయన పేరు లిట్టు. మీరు కొట్టండి ఒక బిట్టు, ఈ ప్రోగ్రామ్ మొత్తం హిట్టు. అలాగే కెమెరామెన్, ఎంత ముగ్గురున్నారా కెమెరామెన్? ఇద్దరు. ఏం పేరు సార్ మీ పేరు? ఆయన రవి, నేను కవి, నాకు ఇష్టమైన కివి కాదంటే కోరుకున్నా చెవి. మీ పేరు సార్? కృష్ణస్వామి. కెమెరామ్యాన్ కృష్ణస్వామి అని రవి గారికి చాలా ఓపిక అలా నిలబడి తిరుగుతూ అద్భుతంగా చేశారు. అలాగే ఈ లైటింగ్ సెక్షన్ అందరూ కూడా చక్కగా ఉన్నారు, విన్నారు, చేశారు. మనకి మహాభారతంలో ఒక ఆచార్యులు ఉన్నారు, యుద్ధ విద్యలు నేర్పించారు. ఆయన పేరేంటి? ఆయన ద్రోణాచార్యులు. ఈ మనోడు ద్రోణాచార్య. మరి డ్రోన్ ఆచార్య కదా, డ్రోన్ తిప్పుతూనే ఉన్నాడు. ఇందాక ఏమిటో వేస్తుంది అనుకున్నాను. చాలా బాగుంది, చాలా చక్కగా చేశారు. చాలా సంతోషం. మనంతా కలిసి ఉందాం, బలంగా ఉందాం, గుణంగా ఉందాం, వచ్చే తరాన్ని కాపాడుకుందాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ అనే కార్యక్రమం జరుగుతుంది. రోజు గంట సేపు కార్యక్రమానికి వెళ్దాం. మన దేవాలయాన్ని, పాండురంగ స్వామిని, అన్ని దేవాలయాల్ని గొట్టల మీద ఉన్నా కింద ఉన్నా కాపాడుకుందామని బాధ్యతతో ఉందాం. అలాగే ఆడపిల్లలు అందరూ బంగారు తల్లులే. కానీ దురదృష్టం ఏంటంటే ఇందాక కీర్తి ప్రియ వచ్చింది, ఇప్పుడు ఈ పిల్ల ఒక మీకు ఎగ్జాంపుల్ కోసం, ఆ పిల్ల ఎలా రాదా? చాలా మంది ఆడపిల్లలు బంగారు తల్లులే, కానీ ఇగో ఈ పిల్ల గాజులు వేసుకుంది. ఏం పేరు నీ పేరు? శరణ్య. గట్టిగా కబడి కొట్టలే. గాజులు వేసుకుంది, బంగారు తల్లి. చాలా మంది ఆడపిల్లలు గాజులు వేసుకోవట్లే. దాంట్లో ఒక హెల్త్ సీక్రెట్ ఉంది. బొట్టు పెట్టుకుంటే ఇలా చూడాలి. ఇది మన పిల్లలు చదివి, ఎవరి పిల్లలు చదివి. బొట్టు జజమ్మా మాయమ్మ అంటే అంత బొట్టు ఏం పెట్టక్కర్లేదు. కనీసం ఆవగంగా, అవునా, ఆవగంగా 46 ముక్కలు చేసి పెడుతుంటారు. కనీసం ఓ పెసరగంజంతా పెట్టాలి. అందుకే అందరూ చెప్పండి, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్, అదే ఫ్యాక్టర్. ఓకేనా? చాలా ధన్యవాదాలు. మరొక్కసారి 2 చేతులు వేయగండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీ ఆది శంకరాచార్య స్వామికి, భగవద్ రామానుజాచార్య స్వామికి, శ్రీ మధ్వాచార్య స్వామికి, శ్రీ అన్నమాచార్య స్వామికి. పార్వతీపతయే హర హర మహాదేవ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఎంతో అద్భుతంగా సాగినటువంటి రాధా మనోహర్ దాస్ గారు నిజంగా అమ్మవారి కురుక్షేత్రంలో అర్జునుడు వివిష్టాల పడితే ఉత్సాహాన్ని నిండినట్టుగా సాక్షాత్ భగవద్గీత చెప్పినంత సులువుగా, సులభంగా, అద్భుతంగా ఈ ప్రసంగం ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో వారిని సాగిందని భావిస్తూ సాక్షాత్ నిరంతరం కూడా కృష్ణ ధ్యానంలో, కృష్ణ భజనలో, కృష్ణ నామప్రయాణంలో ఉంటున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ జై శ్రీరామ్. ఇప్పుడు సాయి వారికి జ్ఞాపకాలు అందిస్తారు. రాధా మనోహర్ దాస్ గారికి సాయి శివాజీ ప్రసాదాన్ని చేస్తున్నారు. అదేవిధంగా భారత కళ్యాణ్ గారికి మాతృమూర్తులు సరోజ గారు, లక్ష్మీనారాయణ గారి కూడా అక్షరాన్ని నిర్వహిస్తారు. నేను ఒక విషయం చెప్పాను, ఒక్క నిమిషం. 3 నెలల 2 నెలలు అయిందా నేను వచ్చాను పాలమూరు. మన అయోధ్య రాముడు వారి జనవరి 22 అనుకుంటా, 3 నెలలు. అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు కృష్ణుని ఇచ్చారు. మేము ఇప్పటికి రోజు పూజ చేసుకుంటాం. ఆ కృష్ణుడు ఎంత బాగుంటాడంటే కొన్ని వీడియోలో కూడా ఉంటాడు. అంటే ఇప్పుడు లైట్లు ఆరిపేస్తే ఆయన వెలుగుతూ ఉంటాడు. ఆ కృష్ణుడి పేరు మేము సాక్షి గోపాల్ అని పెట్టాం. ఆ కృష్ణుడి నుంచి ఉన్నటువంటి ఆ పాల హృదయాలు శ్రీనివాస్ గారికి గట్టిగా చప్పట్లో. అప్పుడేమో దైవభక్తిని కలిగేటువంటిది, ఇప్పుడు దేశభక్తి కలిగే. జై భవానీ.
విలసమని చెప్పాలి. జై భవానీ మాట్లాడి శ్రీనివాస్ గారు అవును నాకు గుర్తున్నారు ఆకర్షణగా పూజ చేస్తున్నారు. మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేస్తారు. పర్లే ఏం కాదు ఇరిగిందా, ఎక్కువ మంది నిలబడ్డారేమో, ఏం కాదు, నెమ్మది. ఈనాటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి పిలవడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి, సామాజిక కార్యకర్త భార్గవి కళ్యాణ్ గారికి, తెలంగాణ ప్రాంత భౌతిక ప్రముఖ శ్రీ పూర జయదేశ్ గారికి ప్రధాన ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి హిందూ సమ్మేళన ప్రసాదం బాగుందని చెప్పండి, మరి టెంపుల్ ప్రసాదం ఆనంద ప్రభు కార్యకర్తలకు, ఆర్థికంగా సహకరించినటువంటి కార్యకర్తలకు, వస్తుపరంగా సహకరించినటువంటి కార్యకర్తలకు మరియు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన అయ్యో నేను బయలుదేరి వికారాబాద్ వెళ్ళిపోవాలి. చాలా సంతోషం సార్ నాకు ఇద్దరు పాపలు ఇవ్వలేదా? అప్పుడు వికారాబాద్ లో మాలలు ఇవ్వలేదుగా, పిల్లలు ఇవ్వలేదు. హిందూ సమ్మేళనం ఇంత విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించిన వస్తు రూపంలో మరి ధన ద్రవ్య రూపంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క దాతకు మా హిందూ సమ్మేళనం బండగారి భక్తి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క హిందూ సమ్మేళనం తరఫున అందరికీ తెలుపుకుంటున్నాం. నేను కిందకు వస్తాను, స్టేజ్ ఎరిగినట్టు. అమ్మా ఈ పాట నేనే పాడాను. భాషలు రేఖలు వేదాలు మంతా ఓ పని చేస్తాను తల్లి తీసేసుకో, ఇలా కూర్చుంటా, నువ్వు తిరుగు వాళ్ళకి, లేకపోతే ఈజీ కదా. వస్తుందా? జై శ్రీరామ్. కిషోర్ ప్లే చేయి తల్లి, తల్లి తల్లి కిషోర్ ప్లే చేయి. పెట్టుకున్నావా, తీసావా? వెరీ గుడ్ వెరీ గుడ్, ప్లే చేయి, వెరీ గుడ్. తల్లి అయిందా ఫోటో? ఎవరు తీసి అమ్మాయికి
వేదిక ఖాళీ చేయాలి. విధంగా వేదిక దిగాలి. గమనించాలి. వేదిక దిగాలి. నువ్వు దిగావా ఫోటో తల్లి తీని మాకు తీయండి. ఎవరు తీస్తారు ఫోటో? ఎక్కడున్నాడు? తీసారా మా పక్క పిల్లకి మాకు తీసారా? ఎవరు తీస్తున్నారు? ఎవరు తీస్తున్నారు? తీసారా పిల్లకి? అలా చూడవే. అది అది జాగ్రత్త జాగ్రత్త తల్లి. ఓకేనా? ఏం పేరు తల్లి? తల్లి తల్లి దీని పేరు ఒక్క క్షణం తల్లి 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 అలాగే తిన తల్లి ఇక్కడలే కారు దగ్గరికి వెళ్ళే ఏందన్నా దిగనా నిల్చోనా ఎరా హ్యాపీ నిల్చోనా అమ్మ అయిందా?
లేవనా వారికి ఇవ్వాలి. తల్లి తల్లి అమ్మ నుంచో అడుచో. ఏమే వస్తావా? ఏం పేరే? ఏం పేరు దీని పేరు? పొడు దీన్ని మాకు పొడు తీ తొందరగా. ఏం పేరే? అమ్మ ఆరాధ్య బంగారు తల్లి మా అమ్మ కదా. తీని మా తొందరగా మా మమ్మీకి మాకు. ఎవరు తీస్తున్నారు ఫోటో? సూపరా తల్లిది. అమ్మ తీసారా? అమ్మ తల్లి తల్లి బాబు పడిపోతుంది. అమ్మ ఉండదా తల్లి 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 పాప వారికి టైం ఇవ్వాలి. తల్లి తల్లి కార్పొరేటర్ గారు వెయిట్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఎవరు తీస్తున్నారు? ఎవరు తీస్తున్నారా? వెయిట్ ఇదవనే రైట్ దీన్ని తీసుకోండి. వీళ్ళ నాన్న తీసుకోండి. దారా అయ్యో తప్పనిసరిగా. ఏం పేరు దీని పేరు? ఏం పేరు? సహస్ర. తల్లి తల్లి తిన్నావా? తినలేదా? ఆకలి ఇట్లేదా? తిన్నా. ఇక్కడ ఎవరు తీస్తున్నారు? కీర్తి ప్రియా ఎక్కడికి వెళ్ళిపోయావు? తల్లి కూర్చోనా? వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తల్లి అయింది కదా వాళ్ళకి పాప వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ పిల్లకి అయిందా? బక్క పిల్ల రావే. అయిందా బక్క పిల్ల? రాయిట ఏం చదువుతుంది ఇది? అయింది కదా ఇందాక ఫోటో మళ్ళీ వచ్చింది. బక్క పిల్ల తెక్క పిల్ల మా అక్క పిల్ల అంతే. తల్లి తల్లి బాగా చదువుకోవాలి, బాగా తినాలి. అదైందా? తీసారుగా అమ్మ ప్లీజ్ అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. బాగుండదు నాన్న 10 అంకెల్లో మీరు అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 1 2 3 మారిపోతున్నా 3 4 5 6 పడిపోతుంది డోరు 7 కావాల్సే చూడు 8 9 10 అలాగే పడిపోదు. కార్యకర్తలు ఉన్నారు. ఉంటాను. జోషి గారు మీరు ఒక్కటే స్వామి మేడం ఒక్క నిమిషం. జ్యోతి స్వామీజీ ఒక్క 2 నిమిషాలు ఎవడో దరిద్రుడు తాగేసి వచ్చారు కంపోతుంది చూడండి గుర్రం. బాబు నేను చెప్పు ఆ సాంగ్ ప్లే అంటే కార్యకర్తలు అందరు ఉన్నారు. కుర్చీ చాలా వీక్గా ఎవరు తీస్తున్నారు? అమ్మాయి
పక్క పిల్ల వెనక పడకో, ఫోటోలో పడాలి. జాగ్రత్త నిజవా. జై శ్రీరామ్, భారత్ మాతా కీ అమ్మ కలిసి వచ్చారా? ఒక మీది సపరేట్ తీసుకుందామని తెలీదా? రండి. సపరేట్ ఒకటి తల్లి, ఒక క్షణం రా. ఎంతమంది పిల్లలు? ఒకటి సపరేట్. తల్లి మీ ఇష్టం తల్లి, నేను ఉన్నాను. నేను కారు ఎక్కే వరకు మీ ఇష్టం. తల్లి రారా. ఏం పేరు ఇందా మాట్లాడు? భవిత్య. తల్లి తల్లి తిని తిని. తల్లి తల్లి అమ్మ రారా తల్లి. అయ్యో మీరు రండి, మీరు రండి. వీరికి నాకు తీయండి. వీరికి నాకు ఎవరు తీస్తున్నారు? రైట్, నన్ను. నన్ను. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. తల్లి వారి పేరు ఏమిటి? పెద్ద ఆయన పేరు శ్రీశైలం గారు. శ్రీశైలం గారు. శ్రీశైలం సార్ ఫోటో దిగానులే. శ్రీశైలం గారు మీరు ఏం చేస్తుంటారు? మీరు వాణి బుక్ స్టాల్ అని చెప్పేసి బుక్స్ ఇచ్చేసారు. అట్లాగే సామాజిక సేవ. చాలా సంతోషం. ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డ. ఇందాక వెడల్ పాపతే దగ్గర అవుతాను చూశాను. అన్నదా భావించాను. రండి రండి పిల్లలు. తల్లి అవ్వలేదా? దా తల్లి తీరా. రైట్ అమ్మ సూపర్. దావే ఏం పేరు తల్లి? ఏం పేరు దీని పేరు? ఆద్య. ఆద్య. ఆద్య నీకు ఏదైనా సాధ్య. వెరీ గుడ్. కార్తీక్ దిగిన గురుగారు వీడు చిన్నోడైనా అన్ని పనులు చురుకు పని చేస్తాడు. ఏం పేరు? చెప్తాడు. సాత్విక్ దగ్గర ఉంది సరుకు, అందుకే అన్ని వెళ్ళవాడు చురుకు. గొర్రెలు వస్తే నరుకు. ఆ విషయంలో నేను మాత్రం కరుకు, నాకు లేదు బెరుకు. నమస్కారం అమ్మా. ముందుకు వస్తాం. పక్కకి వెళ్ళారు రాజు. ఎవరికి ఫోటో కిషోర్? నేను ఎటు చూడాలి సార్? నా కళ్ళు ఎటు ఉండాలి? నా కళ్ళు ఎటు ఉండాలి? అయిందా? అక్కే తీసారా? అందరూ ఒక్క నిమిషమే. తల్లి ఒకసారి నాన్న ఆడ నాన్న తల్లులు ఒక్క నిమిషం రా. అమ్మకి ఛాన్స్ ఇద్దాం. మా అమ్మాయి ఇప్పుడు అమ్మల తర్వాత మా అమ్మాయిలు, మా అమ్మల తర్వాత మా అమ్మాయిలు. తల్లి తల్లి రైట్ రా. మా బంగారు తల్లి ఏం పేరు తల్లి? పావని. పావని బంగారు ప్రతిదీ కవర్ చేస్తుంది. బంగారు తల్లి అంతే. ఇలాంటి ఆడపిల్లలు బాధ్యత కలిగిన తల్లులే కావాలి మాకు. తల్లి భారత్ మాతా కీ జై శ్రీ.
అమ్మ నువ్వు అయిందిరా. జై శ్రీరామ్. అన్న ప్లీజ్ రా, నేను మళ్ళీ జర్నీ చేయాలి రేపు మళ్ళీ. నా పుత్రుడు రిషాంక్ కార్తికేయ. కార్తికేయ డోంట్ బికమ్ కాలకేయ. నో నో నో, రిషాంక్ కార్తికేయ. లాస్ట్ అండ్ ఫైనల్ తీసారా? ఫోటో దిగండి ప్లీజ్, దయచేసి ఒక్కొక్కరిగా కాదు, వారిని ఇబ్బంది పెట్టొద్దు, వారు మళ్ళీ దూరం వెళ్ళాలి. తల్లి అయిందా? హ్యాపీయా? అయిందా తల్లి? కావలేదా? వీళ్ళందరూ గ్రూప్ ఫోటో కొట్టేసి ఇంకెవరు నిలబడలేదా? నిలబడకపోతే దయచేసి గ్రూప్ ఫోటోలో కవర్ చేయండి, సపరేట్ వద్దు దయచేసి. స్వామివారిని ఇబ్బంది పెట్టకండి. అందరు అయ్యారా? అందరు జై శ్రీరామ్. రెడ్డి జాగ్రత్త. హ్యాపీ కదా అందరూ? ఇందాక ఏమైంది? జారిందా? జారిందా ఇరిగిందా? పొంగింది పక్కగా ఇటు సైడ్ పొంగింది. ఎవరో పర్లేదా? ఏం పేరు? అభిరామ్. వెలుగుందా? బాగుందా ఫోటో? అక్కడ దిగుదామా? లైట్ లేదు, వెళ్ళరమ్మా. ఏ పడింది ఏదో కార్ వస్తుంది, ఇక్కడికే వస్తుంది. ఇదే ఉంది, ఇదే రెడీ. ఇంకెక్కడికి వెళ్ళను, కారులోంచి ఇక్కడ శంషాబాద్ వెళ్తాం అంతే, ఎక్కడికి వెళ్ళను. మా లగేజ్ ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళను. ఈ కార్ అయినా ఇంకో కారే ఇక్కడి నుంచి వెళ్తామే, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళను. ఇంకా పిచ్చి పనులు ఏం చేయకూడదు, మళ్ళీ బీపీ వస్తుంది నాకు. ఎక్కడికి వెళ్ళను. మీ సొంతం ఏం చేయకూడదు. మళ్ళీ షిఫ్ట్ చేయాలా? ఏం షిఫ్ట్ చేయాలా? ఇంకో కారులోక? అది ఎక్కడి నుంచి వస్తుంది? తీసుకురా, తొందర చేయండి. ఎప్పటిదాకా ఏం చేస్తున్నాను ఖాళీగా ఉండి? చచ్చా అమ్మ అయిందా? ఫోటో తీసారా అభిరామ్తో? ఈయన పేరు